అర్చన వల్లే నా శివ చెప్తూ ఆ పాట అన్న ఛానల్ అన్న తన ప్రొడ్యూసర్ ఒకసారి గట్టిగా వాళ్ళు ఇలాంటి కార్యక్రమం ఉద్దేశించి అన్న మాట్లాడుతారు. నాగరాజన్న మీరందరూ ఎందుకంటే మేము చిన్న ప్రొడ్యూసర్లం, చాలా కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లు, మా అందరినీ వీళ్ళందరూ ఒక ఆదర్శం. వీళ్ళందరూ అందరూ అండ్ వరంగల్ సీనన్న కానీ, గజల్ వేదన్న కానీ, నాగరాజన్న కానీ, జానుల గురించి చెప్పాలంటే మనకు పోయే బ్యాక్ మా జర్నీ స్టార్ట్ అయింది. మా ఇద్దరు ఎట్లా ఉంటుందంటే కామన్ ఎలా ఉంటుంది, పుట్టాడుతూ ఉంటాం మేము ఇద్దరు. ఈ ఫంక్షన్కి వచ్చే ముందు కూడా ఇద్దరు గొడవడుతూనే వచ్చాము. నాకు జనం చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక ఆడపిల్లి ఎట్లా ఉంటుందంటే కొట్లాడడంలో ఈ ఫోన్లో నిలబడి ఈ రోజులు ఇంకా ఇప్పటికీ అదే పేరు నిలబెట్టుకొని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎట్లనే ఉందంటే ఆమె హార్డ్ వర్క్ అనేది వెళ్తుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి కోపం ఎక్కువ కానీ వర్క్లో పనితనం కూడా అంతే ఉంటుంది జానులకి. నాకు ఇష్టమైన పాయింట్ ఏంటంటే జానుల దగ్గర ఎంత డిస్కషన్ అయినా ఏమైనా ఎంత డిసప్పాయింట్ ఉన్నా మొన్ననే షర్మిషన్లో పార్టీ షూటింగ్ జరిగినప్పుడు కాలు కూడా ఉబ్బలాలి. యాక్చువల్లీ వేరే వేరే ఆర్టిస్ట్ అయితే ఏం చేస్తారంటే రేపు చేద్దాం షూట్, లేదంటే నా హెల్త్ బాగాలేదు, లేదంటే డల్ అయిపోవడం జరుగుతుంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఎనర్జీ, అదే గ్రేస్. మీ ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. ఇంకో విషయం కూడా చెప్పాలి, దీనికి వెళ్ళిన తర్వాత మధ్యలో నేను ఒక డిస్కషన్ వచ్చింది మా షర్మిషన్ల పాట గురించి. నువ్వు డీప్ టైటిల్ కొట్టకపోతే మన ఇద్దరు కాంబినేషన్ లో ఇంకో సాంగ్ మనం చేయలేము, నువ్వు అది మైండ్ లో పెట్టుకొని చేయగలం. బట్ మాట్లాడడం మాస్టర్ అన్నది నన్ను మాస్టర్ అని పిలుస్తుంది. ఆమెకు అవార్డు వచ్చింది అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలాగా చూసుకుంటాం, మా ఫోన్ లో ప్రతి ఒక్కరు జానులను చూసి మీలాంటి పిల్లలు కూడా ఇక ముందు చాలా చేయాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం, జానులకి వెళ్ళి ఒక టీం ఉంటుంది, ఒక వ్యవస్థ, ఒక బాన్సర్స్ లాగా ఒక వ్యవస్థ ఉంటుంది. చాలా మంది ఫోక్ యాక్టర్లను చూసినా కానీ ఈ యాక్టర్ ఉన్నంత ఫాలోయింగ్ కావచ్చు, ఈమె చూసుకున్నంత సెక్యూరిటీ కావచ్చు, ఆ పిల్లలకు కూడా డాన్సర్స్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే జానులు ఈరోజు ఇక్కడికి వచ్చిందంటే కారణం ఆ పిల్లలు కూడా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకేనా, మీకు కూడా చాలా థ్యాంక్ యూ చెల్లె. ఎందుకంటే మీరు ప్రతి విషయంలో నేను చూస్తుంటాను కదా, జానులు ఒక చిన్న పిల్లలుగా చూసుకుంటారు మీరు. ఓకేనా, మీరు అలా చూసుకునే వాటికి కూడా మాలాంటి ప్రొడ్యూసర్లకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మేము ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం జానులకి కారణము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. నాకైతే వరంగల్ సీనన్న పాట
చూస్తుంటా నా జర్నీ గర్వెల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 31 జిల్లాల బతుకమ్మ సాంగ్ అండ్ ఏపీ 24 ఛానల్ చేసిన నాకు బాగా గుర్తు. ఇక నాగరాజన్నతో వర్క్ చేద్దాం అనుకున్నాం కానీ వర్కౌట్ అవ్వాలి. నెక్స్ట్ టైం కాకపోతే నాగరాజన్న ఓకేనా. గంగకి నాకు ఒక పాట పాడింది. ఈ విషయం గంగకి కూడా తెలుసో తెలియదు, గుట్ట చుట్టూ కట్టలేదని. అది ఒక క్యూ వాయిస్ ఇచ్చింది, మధ్యలో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేసి అక్కడ క్రియేట్ కుదరక ఎప్పటి నుంచో పాటలు పాడతాం అనుకుంటాను. నెక్స్ట్ మీకు ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ గంగతో ఒక పాట చేస్తున్నాను నేను. జాన్వరి థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలాగే ముందుకు వెళ్తుండాలి, నీ వెనక ఎంతమంది ఏది మాట్లాడినా నువ్వేందో మాకు తెలుసు ఓకేనా. నీలాంటి వాళ్ళని చూసి చాలా మంది ముందుకు వచ్చేది ఉంది. మన పోకు వ్యవస్థ ఇంకా ముందుకు వెళ్ళాలి, నీలాంటి వాళ్ళు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరియు ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నా నమస్కారాలు. ఇవాళ జానులకి సన్మానం చేయటం ఢీ షోలో తప్పు తీసుకున్నందుకు లేదా ఢీ షోలో వినరైనందుకు కాదు. ఆమె కష్టం ఎంతో నాకు తెలుసు. నాకు జానులకి పరిచయం అయినప్పుడు ఫస్ట్ పరిచయం ఎందరకు వచ్చినాయి జొమ్మలు నగదారిలో ఆ పాట చూడండి. ఆ పాటలో గంగ లీడ్ చేస్తే ఈమె సైడ్ డాన్సర్ గా కో ఆర్టిస్ట్ గా చేసింది ఫస్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా అంటే డ్యాన్స్ నే నమ్ముకొని పాటనే నమ్ముకొని ఇవాళ ఢీ షో వరకు చేరుకొని ఒక బుల్లితెర నుంచి పెద్ద తెర వరకు అంటే పెద్ద తెర నిర్మాతలు గారి దర్శకులు గారి ప్రొడ్యూసర్ గారికి వాళ్ళందరికీ కూడా అందుబాటులో అంటే చేరువైంది. ఇంకా జాను అందరంతా ఎప్పుడు ఎదిగి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఎక్కడున్నా మమ్మల్ని మాత్రం రాసుకోవచ్చు. ఓకే, అందరికి విచ్చేసిన అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఇక్కడ నా మిత్రుడు ధర్మాజన్న మేమిద్దరం గ్రాడ్యుయేట్ రాస్తాయి అన్న కూడా మీ దగ్గర ఉంటారు. ఇప్పుడు శంకరన్న సారణ పాలన వారసత్వాన్ని గుర్తున్నటువంటి మా వరంగల్ శంకరన్న వీళ్ళు పాటలలో అయితే ఆటలలో ఒక సుఖ సత్యని నిద్రామలైతే అదేవిధంగా మన వారసత్వాన్ని తీసుకుపోతున్నటువంటి మన చెల్లె జానులకి కళాకారులుగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న. ధర్మజన్న కూడా చిన్నమాని సేవ కాదు, తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియేషన్ గా పాత్ర పోషించినారు. వీరులారా వందనం విద్యార్థి అన్నవాడికి ఆ పాట మనం వింటాం కదా. ఆ పాట అన్నవాడితో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా ప్రాణాలు గ్రహించి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కూడా క్రియాశీలంగా పాత్ర పోషించినటువంటి ధర్మజన్న కూడా అందులో ఉంటారు. ఇలా అన్న కూడా రావడంతో అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక వరంగల్ సీనన్న ఆ స్థానం పోయినట్టు ఒక దూరం మొత్తం అంతా నడిపిస్తాడు. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ సీనన్న తక్కువ సమయంలో ఎక్కువ వర్డ్స్ ని మన అందరికి వినబెట్టారు. అంత పాటలు మొదలు పెట్టినా మనకు తెలాలి.